ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం కంటే నారా లోకేష్ విక్టరీ ఆ పార్టీలో జోష్ పెంచింది. ఎక్కడ పడ్డాడో అక్కడే నిలబడి చూపించాడు నారా లోకేష్. వార్డు మెంబర్గా కూడా గెలవలేదని వైసీపీ ఎంత ట్రోల్ చేసినా అంతే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదని, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి తెచ్చుకున్నాడంటూ ప్రత్యర్థులు విమర్శించినా బెదరలేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి బరిలోనికి దిగిన లోకేష్ వైసీపీ గాలిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. టీడీపీ ఓటమి పాలై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చి రావడంతోనే సీఎం జగన్, చంద్రబాబు ముచ్చటపడి కట్టించుకున్న ప్రజా వేదికను కూల్చివేయడంతో నారా లోకేష్ పోరు మొదలైంది. వైసీపీ ప్రభుత్వం వరుస కేసులు పెడుతున్నా మొండి పట్టుదలతో లోకేష్ పోరాటాలు సాగించారు. అలా రాటుదేలిన నారా లోకేష్ ఓడిన చోటే మళ్లీ గెలుస్తా అని చెప్పి మొన్నటి ఎన్నికలో మంగళగిరి నుంచి పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పప్పు అని మొన్నటిదాకా అన్నవారి చేతనే ఈరోజు లోకేష్ అంటే ఒక ఫైరు అని చెప్పించుకోగలిగారు లోకేష్.